BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. చక్కగా అందరికీ చాలా సహకారంగా ఉంటున్నారు. అందరి సంబంధాలు తాపత్రపడి ఒకటికి 2-3 సార్లు చదివి అందరినీ ఇంప్రెస్ చేసేసి కొంచెం చేసుకోండి, శాఖా భేదం లేకుండా అన్నీ చెప్తున్నారు. కొంతమంది ఓకే అంటున్నారు, కొంతమంది ఎవరి ఇది వాళ్ళది. కొంచెం శాఖా పట్టింపు లేకుండా చక్కగా అందరూ చేసుకుంటే బాగుంటుంది. కుటుంబాలు చక్కగా నిలబడతాయి, మన సంపద పెరుగుతుంది. అది నా మనవి. చక్కగా బ్రాహ్మణ పరిచయ వేదిక అందరూ రండి, అందరికీ చాలా సంబంధాలు కుదురుతున్నాయి. మేము కూడా మా అబ్బాయి కోసం వచ్చాము. వేద పండితులకు కూడా పిల్లల్ని ఇస్తే చాలా బాగుంటుంది. ఓన్లీ సాఫ్ట్వేర్లు అనుకుంటే వేద పండితులు కూడా పిల్లలే కదా, మగ పిల్లల్ని వాళ్ళు కూడా చూస్తూ ఉంటే వాళ్ళ వల్ల మనం చాలా మందికి వేద పండితులు అవసరం వస్తున్నారు. అలాగే వేద పండితులను కూడా చూసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సాయి మహిత ఉంటే చేతులు ఎత్తండి, ముందరే చేతులు ఎత్తండి. ఉన్నవాళ్ళు ఉంటే చేతులు ఎత్తాలి. ఉన్నారా? సాయి మహిత లేరు, పక్కన పెట్టి నెక్స్ట్ బి అన్నవరపు శ్రావణి, అన్నవరపు శ్రావణి, అన్నవరపు శ్రావణి ఉన్నారా? చేతులు ఎత్తాలి. ఉంటే లేరు, నాణ్యవేలు. కొచ్చెర్లకోట, కొచ్చెర్లకోట దివ్య భవాని, కొచ్చెర్లకోట దివ్య భవాని, దివ్య భాను. కొచ్చెర్లకోట ఉన్నారా? కొచ్చెర్లకోట ఉన్నారా? చదవండి చదవండి చదవండి. కొచ్చెర్లకోట దివ్య భాను ఉన్నారండి? భాను అమ్మాయి, అమ్మాయి డీటెయిల్స్ చదువుతున్నానండి. దయచేసి అబ్బాయిల తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా వింటే మ్యాచ్ సెట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అమ్మాయి పేరు కొచ్చెర్లకోట దివ్య భాను. వారి తండ్రి గారు స్టేజ్ దగ్గరే ఉన్నారు. అమ్మాయి వివరాలు చదువుతున్నాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/2/99, 4/2/96. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/2/96. వీరు కాశ్యపస గోత్రీకులండి. 6000 నియోగులు. అమ్మాయి నక్షత్రం పుష్యమి, 4వ పాదం. 6000 నియోగులండి వీరు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/2/96. పుష్యమి నక్షత్రం, 4వ పాదం. అమ్మాయి టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9:34 ఉదయం పుట్టిందండి. అమ్మాయి బీటెక్ చదివింది. ఎంఎస్ యుఎస్ లో చేసిందండి. ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ యుఎస్ లో చేసింది అమ్మాయి. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెజాన్ లో పనిచేస్తుంది. యుఎస్ఏలోనే సియాటెల్. అమ్మాయి చేసేది అమెజాన్ కంపెనీలో పనిచేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. ఇది అబ్రాడ్ మ్యాచ్ అండి. వీరి యొక్క రిక్వైర్మెంట్స్ వచ్చేసి, సార్ మీకు శాఖ పట్టింపు ఉందాం సార్? గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మాయి సాఫ్ట్వేర్ అయినా కానీ 6000 నియోగులు, ఎవరైనా పర్వాలేదు, శాఖ భేదం లేదంటున్నారు. దయచేసి ఆసక్తి గల తల్లిదండ్రులు ఉంటే స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంత మంచి అవకాశం మనకి ఎప్పుడు దొరకదండి.
క్యాబిన్స్ కి వెళ్ళి మాట్లాడాలి. దయచేసి వాలంటీర్స్ ఎక్కడున్నా కానీ వారికి ఈ టోకెన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. సార్ టోకెన్ నెంబర్ ఉంది సార్. సార్ టోకెన్ దయా వాలంటీర్స్ దయచేసి స్టేజ్ దగ్గరికి వస్తే ఆ టోకెన్ నెంబర్ ఇవ్వచ్చు. అన్నపూర్ణయ్య గారు, శర్మ గారు, రాఘవ గారు దయచేసి స్టేజ్ దగ్గరకు వస్తే డయాస్ వాలంటీర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ టు స్టేజ్. దయచేసి స్టేజ్ దగ్గరికి రండి. సార్ మీరు ఎవరైనా క్యాబిన్ నెంబర్ 1కే వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఏమండి, మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మనకి ఇప్పట్లాగానే పెళ్ళిళ్ళు అమ్మాయిలకి అబ్బాయి మ్యాచింగ్ చూడటానికి వాస్తు అలాగే ఈ మన జ్యోతిష్యం కూడా తెలిసినటువంటి వ్యక్తులు శ్రీ వాసు కృష్ణ గారు వచ్చున్నారు. వారు కూడా అక్కడ కూర్చుంటారు. మీకు అవసరం అనుకుంటే మీరు కన్సల్ట్ చేయడానికి మీరు ముందుకెళ్ళండి. నెక్స్ట్ విన్నకోట జాహ్నవి ప్రియ, జాహ్నవి విష్ణు ప్రియ. విన్నకోట వారు ఉన్నారా? చేతులెత్తాలి. ఉన్నారు. ఇదో విన్నకోట జాహ్నవి. విన్నారండి? జాహ్నవి ఉన్నారమ్మా. విన్నకోట జాహ్నవి, విన్నకోట జాహ్నవి విష్ణుప్రియ వీరు నియోగులు. వీరికి శాఖ పట్టింపు లేదు. 1999 కౌండిన్యస శ్రవణ నక్షత్రం 5 అడుగుల 2 అంగుళాలు ఉంటుంది. అమ్మాయి BSc LLB ML చేసింది. ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఇక్కడ ఆల్రౌండర్ అడ్వకేట్గా చేస్తోంది. వీరికి కావాల్సింది నియోగంలోనే కావాలంటారు. వెల్ సెటిల్డ్ బాయ్ కావాలా, వెల్ సెటిల్డ్ బాయ్ కావాలా. అమ్మాయి వచ్చిందమ్మా, మరి తీసుకురావాలి కదా. పరిచయ వేదిక కదా, అమ్మాయిలకి అబ్బాయిలకి పరిచయ వేదిక కదా ఇది. విన్నకోట జాహ్నవి విష్ణుప్రియ నియోగులు. పట్టింపు ఉన్నది. అట్లా అని చెప్పేసి వైదికులు రావడానికి ఇతర శాఖలు కూడా వచ్చి పరిచయం చేసుకోవచ్చు. అమ్మాయి BSc LLB ML చేసింది. 1999 కౌండిన్య సంవత్సరం శ్రవణ నక్షత్రం 5 అడుగుల 2 అంగుళాలు ఉంటుంది. అమ్మాయికి ఎవరైనా కూడా వెల్ సెటిల్డ్ బాయ్ కావాలా. వస్తారా అండి? ఎవరైనా వచ్చారండి? మాట్లాడితే అమ్మాయి పర్టికులర్ స్ట్రెచ్ అయితే మాట్లాడి చెయ్యొచ్చి మీరు ముందరికి మీరు అబ్బాయి తరఫు మాట్లాడతారా? మాట్లాడతారా? ఇట్లా క్యాబిన్ నెంబర్ 2 ఇవ్వండి. రాసిస్తారు, వాళ్ళు రాసిస్తారు, అక్కడ రాసిస్తారు. క్యాబిన్ నెంబర్ 2, టోకెన్ నెంబర్ 2 శుభమస్తు. క్యాబిన్ నెంబర్ 2 వాళ్ళందరినీ మీ ఆశీస్సులు పట్టుకుంటారు. చేయండి. ఆశిస్తుంది. అన్నపూర్ణ గారు, శర్మ గారు, ఇందాక అనౌన్స్ చేసినటువంటి దయాశ్వరి రాఘవ గారు ఎక్కడున్నారు? రాఘవ గారు బస్ తీసుకెళ్ళాలండి. రాఘవ గారు త్వరగా రావాలి మీరు. అన్నపూర్ణ గారు, శర్మ గారు ఇక్కడ రావాలి త్వరగా. క్యాబిన్ నెంబర్ 2 తీసుకెళ్ళండి. నెక్స్ట్ నందిరాజు హీరా, నందిరాజు హీరా క్యాబిన్ నెంబర్ అమ్మా. నందిరాజు హీరా ఉన్నారా? చేతులతో అక్కడి నుంచే. నందిరాజు గారు, నందిరాజు హీరా నాణ్యవారు. నందిపాటి రాజ్యలక్ష్మి, నందిపాటి రాజ్యలక్ష్మి, నందిపాటి రాజ్యలక్ష్మి మానవేలు. స్వర్ణ మధు హసిత, స్వర్ణ మధు హసిత, మధు హసిత నానవేలు. రత్న సాత్విక నిరసన మెట్ల, నిరసన మెట్ల రత్న సాత్విక, రత్న సాత్విక నాడవేలు.
తీసుకుని వెళ్ళిపోయినారు పాపం. వెల్లంకి చిన్మయి, వెల్లంకి చిన్మయి, వెల్లంకి చిన్మయి నాడేవారు. పళ్ళమూడి నైనిష, పళ్ళమూడి నైనిష ఉన్నా చెప్పండి. వెల్లంకి చిన్మయి. బ్రాహ్మణ సేవా సంఘ జరిగిందని చెప్పండి. జయప్రదంగా చాలా ఆహ్లాదంగా, అట్లాగే వజ్రోత్సవ వేడుకలతోటి తర్వాత కోలాహలంగా ఉంది. హాల్ అంతా చాలా చక్కగా జరుగుతోంది. 1500 చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి. అట్లాగే స్పాట్ అప్లికేషన్స్ కూడా సుమారుగా 400 వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగా జరిగింది. ఆర్సి మూర్తి గారి అధ్యక్షతన చాలా బాగా జరిగింది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే మేమంతా చాలా అప్లికేషన్స్ చేశాము. చాలా బాగా జరుగుతోంది. ఆయన అధ్యక్షతన ఇంత బాగా జరుగుతోంది అంటే ఆయన చాలా చిన్న ఆయన అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందరి సహాయ సహకారాలతో జరుగుతుంది. చాలా సంతోషం. రేవతి నిడదవోలు ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ అమ్మాయి 2002లో పుట్టింది. కౌండిన్యస్ గోత్రము. బీటెక్ కంప్యూటర్ ఐటీ చదివింది. వెల్లంకి చిన్మయి, వెల్లంకి చిన్మయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎక్సెన్సర్స్ హైదరాబాద్ లో వర్క్ చేస్తోంది. హైట్ వచ్చి 5'8" ఈ అమ్మాయి. 5'6" హైట్ వచ్చి 5'6" అమ్మాయి. మళ్ళీ చదువుతున్నానండి. వెల్లంకి చిన్మయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్సెన్సర్స్ హైదరాబాద్. రేవతి నక్షత్రం 1వ పాదం. కౌండిన్యస్ గోత్రం వీళ్ళది. జూలై 3, 2002లో పుట్టింది నిడదవోల్లో. 2 to 3 years ఏజ్ గ్యాప్. 15 lakhs అబోవ్ ప్యాకేజ్ అని అంటున్నారు. 15 lakhs అబోవ్ ప్యాకేజ్ తోటి ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు. వైదికి తెలంగాణీయులు శాఖ పట్టింపు ఉందా? ఎవరైనా పర్వాలేదంటున్నారండి. వైదికి తెలంగాణీయులు ఎవరన్నా మాట్లాడతారా? ఏమంటే మీరు మాట్లాడుకొని పక్క వారికి డిస్టర్బెన్స్ తీయద్దండి. అమ్మాయిలు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే అనుకోవడం అంటున్నాను. ఏమనుకోవద్దు మీరు. 80 ముందు అబ్బాయిలు పెళ్ళిళ్ళు కావడం కష్టంగా ఉంది. 80 నుంచి 80 ఒక రకంగా ఉంది. 80 నుంచి 90 వరకు అబ్బాయిలకి ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాకేజీలు ఇబ్బందులుగా ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైతే పట్టిన చర్యలో దయచేసి శాఖతో సంబంధం లేకుండా స్పందించండి. అయిపోయిందా? హలో హలో సార్, పేరెంట్స్ అందరూ ఇక్కడ మీ పర్పస్ దేనికి వచ్చారో ఒక్కసారి ఆలోచించుకొని వేదిక ముందుకు వస్తే మీకు పూర్తి వివరాలు వినిపిస్తాయి. మీలో మీరు మాట్లాడుకోవడానికి రాలేదు కదా. దయచేసి మేము చెప్పినవైనా మీకు అర్థమవ్వాలంటే మీరు నిశ్శబ్దంగా ఉంటేనే అర్థమవుతాయి ఎవరికైనా. పేరెంట్స్ ఎవరైతే ఆ చివర ఉన్నారో దయచేసి కాస్త ముందు ఖాళీ చైర్లలో వచ్చి కూర్చోండి. భోజనానికి కూడా మీలో 2 లేదా 3 వస్తే ఒకళ్ళు మాత్రమే వెళ్ళండి. మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోండి దయచేసి. అందరూ వెళ్ళిపోతే మీరు చాలా అప్లికేషన్స్ మిస్ అయిపోతాయి మీకు. చివర ఉన్న పేరెంట్స్ దయచేసి ఇక్కడికి రండి, ముందుకు వచ్చి కూర్చోండి. వెల్లంకి చిన్మయి ఉన్నారండి పేరెంట్స్? వెల్లంకి చిన్మయి ఇప్పుడే వచ్చారు కదండి. చిన్మయి అమ్మాయి డీటెయిల్స్ చదువుతున్నాను. మీరందరూ చాలా దూరాల నుంచి వచ్చారు, అబ్బాయిల సంబంధాలకైనా అమ్మాయిల సంబంధాలకైనా. కానీ మేము చదివే పర్టికులర్ దయచేసి వింటే మీకు ఇక్కడే కుదరొచ్చే సంబంధం. మేడం ఇక్కడ డయాస్ దగ్గర మాట్లాడడానికి వీల్లేదు. వెల్లంకి చిన్మయి వీరు వైదికి తెలంగాణండి.
గోత్రీకులు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/7/2002. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/7/2002. రేవతి నక్షత్రం 1వ పాదం. అమ్మాయి బీటెక్ చదివిందండి, కంప్యూటర్ సైన్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అసెంచర్ లో పనిచేస్తోంది హైదరాబాద్ లో. వీరి యొక్క రిక్వైర్మెంట్స్ అబ్బాయి హైట్ 5'6" ఉంటే చాలు. 2 లేదా 3 ఏళ్ల గ్యాప్. అమ్మ 2 లేదా 3 కాదు, కనీసం 5 ఏళ్ల గ్యాప్ అయినా ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు పరిస్థితిని బట్టి మీరు 2-3 ఏజ్ గ్యాప్ అడగండి దయచేసి. ఉన్నారా అండి? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/7/2002. వీరి వైదిక తెరగాన్యులు, కౌండిన్యస గోత్రీకులు. అమ్మాయి నక్షత్రం రేవతి 1వ పాదం. అమ్మ చిన్మయి తరఫున వచ్చిన దయచేసి ఇక్కడ మేము చదువుతున్నాము, మీరు దయచేసి ఇక్కడికి వస్తే మీతో మాట్లాడటానికి చాలా మంది పేరెంట్స్ వస్తారు. మీరు మాట్లాడుకుంటే ఇక్కడ మేము చదివే అప్లికేషన్ వేస్ట్ అయిపోతుంది. యూ జస్ట్ హియర్ వాట్ వీఆర్ టెలింగ్ ప్లీజ్. ఉన్నారా అండి ఎవరైనా? శాఖ పట్టింపు ఉందమ్మా? ఏమండి శాఖ పట్టింపు లేదు, దయచేసి ఎవరైనా రావచ్చు. నియోగులైనా వైదికులైనా ఎవరైనా దయచేసి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2002. ఎవరైనా ఉన్నారా? అమ్మాయి బీటెక్ చదివింది, కౌంటింగ్ గోత్రికులండి మీరు. ఏజ్ గ్యాప్ 1 to 4 years అయినా 5 years అయినా పెట్టండి. ఎందుకంటే 2 years 3 years అంటే మీకు మంచి సంబంధాలు పోతాయి. 1 to 5 years అంటున్నారండి. ఎవరైనా ఉన్నారా? సార్ అబ్బాయిల తల్లిదండ్రులు ఎవరు లేరా? అమ్మ ఉంటే చేతులు ఎత్తండి దయచేసి. మాట్లాడతారా? మీకు క్యాబిన్ నెంబర్ 3 అనౌన్స్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. మీకు మా వాయిస్ అక్కడ వినిపిస్తుందో లేదో కానీ దయచేసి మీరు మాట్లాడకుండా ఉంటే మాత్రం తప్పకుండా వినిపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్. జ్యేష్ఠ 1వ పాదం. అమ్మాయి MS కంప్యూటర్ సైన్స్ చేసి US లో ఉంది. ఫారెన్ సంబంధం అండి ఇది. అమ్మాయి హైట్ ఎంతండి? రాయలేదు మీరు, రాయలేదు. అమ్మాయి హైట్ 5'7" అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా శానోజ్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్న అమ్మాయి. వీరి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే. అమ్మాయి H1B ఉందా? ఓకే, అంటే ఓటీపీలో ఉంది. వీరి యొక్క రిక్వైర్మెంట్స్లో US లో ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే చూస్తాము అని తెలియపరుస్తున్నారు. అంటే ఫారెన్లో US లో చాలా మంది ఉన్నారు అబ్బాయిలు. ఎవరైనా ఉంటే 2000 డేట్ ఆఫ్ బర్త్ అండి. అంటే 5 సంవత్సరాల గ్యాప్, 4 to 5 years. అంటే 96 నుంచి చూస్తారు. 96 నుంచి ఎవరైనా అమ్మాయిలు ఉంటే ముందుకు రండి. కౌండిన్యస గోత్రీకులు వీడు. అమ్మాయి వాళ్ళు శాఖతో సంబంధం లేదు, ముందుకు వెళ్ళడానికి రండి. ఎవరైనా ఉన్నారండి? ఫారెన్ MSc US లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఉన్నారండి. నాట్ అవైలబుల్. చెప్పండి. చిర్రావూరి సింధుజ ఉన్నారా అండి? చిర్రావూరి సింధుజ స్పాట్ అప్లికేషన్. చిర్రావూరి సింధుజ ఎంఐ డాక్టర్ అండి. నాట్ అవైలబుల్. ఎల్ సాయి విష్ణుప్రియ ఉన్నారండి పేరెంట్స్? రండమ్మా రండి. సార్ వస్తున్నారు. సాయి విష్ణుప్రియ ఎల్ అంటే ఏంటి? అమ్మా చేతులు ఎత్తండి దయచేసి. ఉన్నారండి? సాయి విష్ణుప్రియ లేరు. వస్తున్నారా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడండి? చేతులు ఎత్తండి.
ఇంటి పేరు రాయలేదు మీరు ఎల్ల ఎల్ సాయి లింగంపల్లి ఇక్కడ లింగంపల్లి అని రాయండి ఇక్కడ లింగంపల్లి అని రాయండి ఇక్కడ ఎల్ అంటే హలో ఉన్నవాడు చేతులెట్టండి వెనకాలంటే వినిపిస్తుందో తెలియదు కానీ నిలబడి చేతులెత్తి వస్తే డాష్ దగ్గరికి రెండు దయచేసి మీ అప్లికేషన్ ద్వారా 100 మంది బోనం గడిపోతారు. బోనం అందరూ వెళ్ళవద్దు, కొద్దిమంది వెళ్ళండి దయచేసి. కొంచెం లేట్ అయింది, దయచేసి సహకరించగలరు. వీరు 6000 నియములు కాశ్యపశ గోత్రికులు 24/3/98 డేట్ ఆఫ్ బర్త్, శ్రవణ నక్షత్రం 3వ భాగం, 5'3" హైట్ అమ్మాయి, బీకామ్ చేసి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ రిప్రజెంటేటివ్ గా సింగపూర్ లో పనిచేస్తున్న అమ్మాయి. సింగపూర్ సంబంధించి హైదరాబాద్ లో పనిచేస్తున్న అమ్మాయి, అంతే కదా. వీరి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటమ్మా? ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి కాదా, హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి చాలు రండి. శాఖ పట్టింపు లేదు, 98 అంటే 5 years గ్యాప్ అంటే 93 నుంచి చూస్తారు. 93, 94, 95, 96 డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయిలు ఎవరైనా ముందు రండి. మాట్లాడతారా మీరు? ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి ఎవరైనా ఉన్నారా? 5 సంవత్సరాలు రండి. ఏమంటే క్యాబిన్ ఇవ్వండి. క్యాబిన్ నెంబర్ 4 రాసేసి వాలంటీర్. క్యాబిన్ నెంబర్ 4 తీసుకెళ్ళండి. రండి క్యాబిన్ నెంబర్ 4 తీసుకెళ్ళిపో. అందరు చప్పటి కొట్టాలి. ఇచ్చావు డాక్టర్ది వాళ్ళు ఎవరు లేరన్నారు కదా. శ్రావణియా అమెరికా సంబంధం ఏమంటే అమెరికా సంబంధం చెప్పండి ఒకసారి. అమెరికా సంబంధం అమెరికా సంబంధం అండి. అమెరికాలో ఉన్న అమ్మాయి అండి. కానీ పేరు కాదు, అమెరికాలో కూడా చదివామంటే మనం కాదు, అది వాళ్ళు ఇచ్చారు. ఎవరు అమ్మాయి ఎవరు లేరా? జాగ్రత్త ఇదే అండి. గుడివాడ ఇది కాదండి. అమెరికా సంబంధం ఒక అప్లికేషన్ ఇవ్వండి. క్యాబిన్ నెంబర్ 4 కదండి. ఇక్కడ మాట్లాడుకో. క్యాబిన్ నెంబర్ 4 క్యాబిన్స్ అన్ని కూడా ఈ పక్కన ఉన్నాయండి. అక్కడ మీద మాట్లాడుకుంటాడు. అది చదవు కాదండి. ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళు చూద్దాం. తర్వాత రిపోర్ట్ చేసిన వాడు అండి అందరికీ చదువుతూ కూర్చుంటే టైం కాదు. తర్వాత ఇప్పుడు ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళ అప్లికేషన్ బయటికి తీసి మా స్టేషన్ దగ్గరికి పంపిస్తున్నారు. ఓన్లీ అమ్మాయిలు మాత్రమే చదువుతాం. ఎందుకంటే అదే క్యాబిన్ నెంబర్ 1 వెళ్ళండి. ఏంటి ఇంకోటి చెప్పారు, ఇంకోటి భారతదేశం చెప్పారు. పండితారాజ్యుల మేఘన ఉన్నారా? పండితారాజ్యుల మేఘన ఉంటే చేతులెత్తండి. పండితారాజ్యుల మేఘన లోపల పెట్టండి. పరిచయ వేదిక జరుగుతోంది. ఇది మా బ్రాహ్మణులందరికీ ఎంతో అనుకూలంగా చాలా చక్కగా మంచిగా జరుగుతోంది. దీనివల్ల అందరికీ ఉపయోగంగా ఉంది. చాలా బాగుంది. వెరీ గుడ్. బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో వధువరుల పరిచయ వేదిక నడుస్తుంది. ఇది ఒక బ్రాహ్మణ కోలాహలం, బ్రాహ్మణ పండగ. అంటే వధువరులు బ్రాహ్మణులు ఒకరికొకరు పరిచయం చేసుకొని ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చూసుకొని వచ్చిన తర్వాత వెంటనే కళ్యాణ వేదికకి వెళ్ళిపోవటం కూడా వీళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం. ఇది గొప్ప కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను. నా పేరు వెంకట్రావు, ఊటుకూరి, అడ్వకేట్ని, హైదరాబాదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ బ్రాహ్మణులు
ఆ చైతన్యవంతం వచ్చి ఒకళ్ళకొకళ్ళు కోలాంగ ఈ కోలాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈ బ్రాహ్మణుల చైతన్యం వచ్చింది. మనం మంచి చెడు అనే ఒక కార్యక్రమం తీసేసి బ్రాహ్మణ పరిచయ వేదిక ఎలా ఉంటుందని చెప్పడానికే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ మన మూర్తి గారు చేశారు. ఈరోజు చాలా సంతోషం, శుభదాయకం. ఇటువంటి జరగడం కూడా మన ఆనందదాయకం. ఈరోజు అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు, అందరూ ఉపయోగించుకున్నందుకు కూడా కృతజ్ఞతలు. మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. అండి, నా పేరు ఎస్ వెంకటేశ్వర శర్మ. నేను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజతోత్సవాలు చేసుకున్నాము ఈరోజు. అది కూడా కాకుండా దానికి అదనంగా ప్రతి ఏడాది గత 25 ఏళ్ళ నుంచి వివాహ పరిచయ వేదిక చేస్తున్నాం. ఆ వివాహ పరిచయ వేదిక కూడా ఈరోజు కూడా జరిగింది. దాంట్లో దగ్గరగా 1600 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు కూడా స్పాట్లో చాలామంది రిజిస్ట్రేషన్, ఒక 300 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు కార్యక్రమం చాలా జయప్రదం జరిగింది. చాలా విశిష్ట అతిథులు అందరూ హరకర వేణుగోపాలరావు గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అడ్వైజర్ గారు, తర్వాత బసవరాజు శ్రీనివాస్ గారు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు, అట్లనే వేమూరి ఆనంద సూర్య గారు, బ్రాహ్మణ సేవా సంఘ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ చైర్మన్ కింద చేశారు. అలాగే ఎన్ రామచంద్రరావు గారు, మన బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు, ప్లస్ అలాగే ఎన్విఎస్ చాలామంది పెద్దలు వచ్చి ఈ సభని ఒక 2000 మంది పైగా వచ్చి చాలామంది దిగ్విజయంగా జరిపించి అందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా బాగా ఆర్గనైజ్ చేశారనే భావనతోటి ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ధన్యవాదాలు.